మీరు గనక ఎంటీ స్టమక్ తో దీన్ని తాగి వాకింగ్ వెళ్తే మీరు తప్పకుండా లావు తగ్గుతారు. ఈ విషయం మీకు తెలుసా? మరి తప్పకుండా ఒక 4 తులసాకులు, ఒక హాఫ్ స్పూను జీలకర్ర కింద చూపెట్టినట్టుగా మరగబెట్టుకొని గనక మీరు ఇది తాగి వాకింగ్ వెళ్తే దాదాపు మీ బాడీలో ఉన్న కొవ్వు అనేది తగ్గిపోతా ఉంటది. అంతేకాదు, మీరు టీ మానేయలేకపోతున్నామని బాధపడుతున్నారా? ఈ టీ గనక మీరు డైలీ తీసుకుంటే ఆటోమేటిక్ గా మీకు టీ తాగాలనే ఆలోచనే రాదు. ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ టీని తప్పకుండా తాగండి, ఓకేనా? మీరు వాకింగ్కి వెళ్ళొచ్చిన తర్వాత టిఫిన్ చేయకుండా ఏ గ్రీన్ జ్యూస్ గనక తాగితే, ఇంతకుముందు గ్రీన్ జ్యూస్ ఎలా చేయాలో మీకు చూపించిన దాంట్లో కీరదోస వాడినము, మీరు గుమ్మడికాయ కూడా వాడుకోవచ్చు. ఇది వెయిట్ లాస్ కి చాలా చాలా యూజ్ అవుతుంది. అంతేకాదు, మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ ని కంప్లీట్ గా కరిగిస్తుంది, మన బాడీ వెయిట్ ని తగ్గిస్తుంది, బాడీలో ఉన్న విష పదార్థాలన్నింటినీ తీసేసి క్లీన్ చేసేసి బాడీని క్లీన్ గా ఉంచి ఎలాంటి వ్యాధులు రాకుండా మనల్ని కాపాడుతుంది. నేను చెప్పినట్టుగా ముందుగా ఎంటీ స్టమక్ తో మీరు నేను చెప్పిన గ్రీన్ టీ తాగి వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ లాగా ఇది తీసుకొని గనక లంచ్ టైంలో అన్నం అనేది లైట్ గా తీసుకొని ఈవినింగ్ టైంలో కూడా మళ్ళీ మీరు జ్యూసులు తాగితే తప్పకుండా మీ వెయిట్ లాస్ అనేది మీకు అర్థమవుతుంది. 3 months లో తగ్గిపోతారు. తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. రమాదేవి కట్కూరి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఓకేనా?